హల్లెలూయా. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ఈ సహోదరి సహోదరుడా, అందరికీ దేవుడి పేరట శుభాభివందనాలు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు మనం ధ్యానం చేసుకుందాం. 18వ కీర్తన మొదటి వచనం మనం ధ్యానం చేసుకున్నట్లయితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. సహోదరి సహోదరుడా, కీర్తనకారుడు రాస్తూ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. ఏంటి తెలుసా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా అంటే ఆ మాట ఎంత లోతైన మర్మం ఉంది తెలుసా? యెహోవా నా బలం అంటే దేవుడు నా బలముగా ఉన్నాడు, నాకు బలముగా ఉన్నాడు దేవుడు. అంటే అన్ని విషయాల్లో, నా వేదనలో, నా శోధనలో, నా కన్నీళ్ళలో, నా దుఃఖంలో, నా సమస్యల్లో, నా అవమానంలో, నా కృంగిన వేళలో, ప్రతి విషయంలో నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తాడు. నా బలం యెహోవా, నా బలం, దేవుడు నా బలం. ఎంతమంది ఈరోజు దేవుడిని బలంగా చేసుకోగలం? ఈరోజు దేవుడే నా బలం అనుకున్న వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే నేను నిన్ను ప్రేమించుతున్నాను అంటున్నాడు. ప్రేమ అంటే నీకు దోషాలను కప్పేస్తాంట. ఒక విషయం, ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితానికి దేవుడు దేవుడి సన్నిధిలో ఒక మాట చెప్తాడు. దేవుడు ఏంటి తెలుసా? ఒకసారి ఇదే వాగ్దానాన్ని, లేదంటే కనుక నేను నిన్ను ఆశీర్వదించేదను, బహుతరములకు సంతోషకారణంగా నేను చేసేదను అని ఒక వాగ్దానం ప్లేట్ ఉంటుంది కదా, ఆ వాగ్దానం ఉంచి ఆ వాగ్దానం పక్కన 1,00,000 రూపాయలు అమౌంట్ పెట్టి, ఈ రెండింటిలో నీకు ఏది కావాలి అని అడిగితే కనుక ఎంతమంది మనం దేవుని వాగ్దానమే కావాలి అనగలం? ఎంతమంది మనం ఈ డబ్బు ఉంటే చాలు, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కనుక, దేవుడు డబ్బు కూడా దేవుడే ఇచ్చాడు, మన సమస్యలను మెచ్చి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ డబ్బు ఉంటే వాగ్దానాలు ఇలాంటి అనేకమైన కొనుక్కోవచ్చు అనుకుంటాం. అవునా కాదా? అంటే మనం దేవుడిని ప్రేమించే వాళ్ళం అన్నా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి ఈరోజు ఒక పరీక్ష ఏంటంటే, దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? ఎలా మనం ప్రేమిస్తున్నాం? మనం అనుకుంటే చాలా సింపుల్గా అనుకుంటాం, దేవుడిని ప్రేమిస్తున్నాం, నేను ప్రేమిస్తున్నాను దేవుడు, ఐ లవ్ యూ గాడ్, ఆ దేవుడిని నేను ప్రేమిస్తాను. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తానంటే లక్షల్లో వస్తాయి లైక్స్ యూట్యూబ్లో. కానీ అలా ప్రేమిస్తున్నాం మనం? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకోగలమా? కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా నా బలం, ఖచ్చితంగా నా దేవుడు నా బలం. ఒక వాక్యం ఉంటుందండి, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నిజం, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకై అంటే సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. అంటే దేవుని ప్రేమించే వారికి అన్నీ జరుగుతాయి, అన్ని సమస్తము జరుగుతాయి దేవుని ప్రేమించే వారికి. ఎలాగా నువ్వు ఉన్నావు ఈరోజు? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? యవన బిడ్డ, యవన చెల్లి, ఏదో జ్ఞాపకం చేసుకో. ఎలాగా నువ్వు ఉన్నావు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, లేదంటే లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమిస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలుసా? ఆ వాగ్దానాన్ని పట్టుకుంటాం. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఐ లవ్ మై జీసస్, నా దేవుడు నా కొరకు పెట్టిన ఆ వాగ్దానం కొరకు నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ చిన్న సందర్భం, ఆదికాండం 15వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితంలో కనుక ఒక గొప్ప సంగతి జరిగింది. ఏంటి తెలుసా? అబ్రహాము ఏం చేశాడంటే యుద్ధం చేసి సొదొమ నుంచి 5 దేశాల రాజులతో యుద్ధం చేసి గెలిచి విస్తారమైన ఆస్తిని లోతు ఆస్తిని పట్టుకొచ్చిన సొదొమ రాజు ఏమడిగాడంటే, అబ్రహాము పని చేయి, ఆస్తి మొత్తం తీసేసుకో, నువ్వే తెచ్చావు కనుక అని చెప్పేసి అబ్రహాముని అన్నాడు. అంటే అబ్రహాము జీవితంలోకి పరీక్ష. అబ్రహాం అన్నాడు తెలుసా, నీ వల్లే అబ్రహాము ధనవంతుడయ్యాడని నువ్వు చెప్పుకొనుకున్నట్లు యెహోవా జీవము తోడు, ఇందులో ఒక్క చెప్పుల వారైనను నేను తీసుకొనను. హల్లెలూయా. చూసుకున్న పరిస్థితి, విస్తారమైన ఆస్తి. ఆ విస్తారమైన ఆస్తిని అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? ఇందులో ఒక చెప్పుల వారైన నాకు వద్దు, ఈ ఆస్తి ఎందుకు తెలుసా? దీనివల్ల అబ్రహాము ధనవంతుడని నువ్వు చెప్పుకోకూడదు. నీకు చెప్పుకోవాలి ఏంటి తెలుసా? వారి దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి ఆశీర్వాదం వల్ల, దేవుడిచ్చిన ఆశీర్వాదం వల్ల అబ్రహాము గొప్పోడయ్యాడని చెప్పుకోవాలి తప్ప, నీ ప్రాపకం తెచ్చిన ఈ ఆస్తి నాకు వద్దు అంటే
ఎంత కమిట్మెంట్ అబ్రహాంకి ఒకసారి ఆలోచించాడు సార్. మనం సింపుల్గా చదువుకుంటాం. అది అబ్రహాం ఎందుకు ఆశ్రయించబడ్డాడంటే కారణం ఆయన ఉన్న గుణం, దేవుని ప్రేమించే గుణం, దేవుణ్ణి ఆశ్రయించే గుణం, దేవుడు బలం అనుకున్న ఆలోచన. కాబట్టే అబ్రహాం ఆశీర్వించబడ్డాడండి. కాబట్టి అలాగే అందుకే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి అలాంటి వాగ్దానం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుని కోరికలు ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, అయ్యా ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా ఇట్టి విధంగా నేను స్తుతించుకో ఆరాధించు మాకు ఇచ్చిన యోగ్యత బట్టి, సమయాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు. అయ్యా ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించండి. దేవానికి వందనాలు, నీకే స్తోత్రాలు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చామంటే నా ప్రభా, అబ్రహాము నీలో ఉన్న నిలకడ నా ప్రభా తండ్రి చేసే, నీలో ఉన్న నా ప్రభా తండ్రి గొప్ప క్వాలిటీ నా ప్రభా తండ్రి చేసే, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా అబ్రహాం నిలబడిన నిలకడ నా ప్రభా తండ్రి చేసే, అట్టి నిలకడ కలిగిన జీవితాన్ని మాకు దయచేయబడుతున్న పరిశుద్ధ ఇదిగో నా ప్రభా తండ్రి చేసే, ఉదయకాల శ్రమలో తండ్రి ఇట్టి విధంగా నేను స్తుతించుకు ఆరాధించుకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారు వెళ్చిన మార్గాలను దీవించండి. అదేవా వారు చేసిన వ్యాపారాన్ని దీవించండి తండ్రి చేసే, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించబడి కూర్చున్నా ప్రభా. ఈ ఉదయకాల శ్రమణ ప్రభుత్వం వేసైనా ప్రభావ చేసిన ప్రార్థన నీ పాదసన్నిధిని చేర్చుకోమని పరిశుద్ధురానికి వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ఉదయకాల సమయ దీవెనలతో మమ్మల్ని నడిపించమని అడుగుచు నా ప్రభుత్వం వేసా తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. పరిశుద్ధ తండ్రి అయ్యా ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశ్రయించమని, వాడుకున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇరుక్కట్ల నుంచి, ప్రతి అవమానం నుంచి, ప్రతి నింద నుంచి తప్పించిన ప్రభా మీరే నడిపించమని, అయ్యా మేము బలంగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామముతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.